ఆ దివాకర్ గారి సంగతి చూసుకో, పగిలిపోవాలి. అర్థమైందా? ఓకే. పట్టుకో. ఏంట్రా ప్రాక్టీస్ ఆపిస్తారేంట్రా? ఇలాగైతే ఫ్యూచర్ లో వరల్డ్ కప్ ఎలా కొడతారా? బెట్టింగ్ లో చిన్న గొడవ వచ్చి ఆపేసాం. బెట్టింగ్లు మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నాకు చిరాకురా. ఐ హేట్ ఆల్ దిస్ థింగ్స్. బెట్టింగ్ క్రికెట్ మీద కాదు అంకుల్, మీ మీద. నా మీద? అవును అంకుల్. ఏంట్రా అది? మీరు పెద్ద బ్యాట్స్మెన్ అని నేను, బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ అని కాకినాడ కన్నయ్య పందెం వేసుకున్నాను. ఆహా, కాకినాడ కన్నయ్య బాల్తోనే మాట్లాడతావా? నేనెవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? ఈ గచ్చిబౌలి దివాకర్ గురించి తెలుసా నీకు? ఏమే నువ్వు వెళ్ళి బ్యాట్ తీసురా. టెన్నిస్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి, ఆడుకుంటుంది. ఏమే క్రికెట్ బాల్ ఒకటి తీసురా. He wins for India, but he plays only in the replays. He decides for India. People in your TV lo de choose. అదో ఏంట్రా స్పిన్నా? ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చిబౌలి దివాకర్ రా. మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకి వెళ్ళి ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? ఆటో వేసుకొని ఎక్కడికి కప్పుడు లేడు. ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, ఆడుకోవాలి కదరా మళ్ళీ ఇక్కడ. అంకుల్ హెల్మెట్. అక్కర్లేదు. For India, 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 India. We have a Damascus. We have a Tendulkar. You got a Gachibowli Divakar. అంకుల్ గ్లౌస్. అక్కర్లేదని చెప్పానా? డిస్టర్బెన్స్ ఎందుకురా? నో. We have a Damascus. We have a Tendulkar. Put them together. Yeah, you got a Gachibowli Divakar. అంకుల్ గాడ్. ఆ విషయం ముందే చెప్పాలరా? ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంటరా? హలో. యా డాడ్ వస్తున్నాను. ఏం డాడ్ గొంతలా ఉంది? జలుబా? అవునరా. ఏంటో డాడ్, ఒంట్లో బాలినప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉండాలా? నేను ఒకటి చేయనా? ఇంట్లో అమ్మ చేతి మిరియాలు అవి వేసి మంచి రసం చేయించుకొస్తా. 2 గుటకలు వేసారనుకోండి, నిమిషాల్లో అన్ని తగ్గిపోతాయి. మిరియాలతో రసమా? అవును డాడ్. అది మీ అమ్మ చేత చేయించి. యా. ఒరేయ్, తొక్కలు రసం కాదు, ఆ ఇంటి గాలి సోకిన నాకు జలుబు కాదురా, బీపీ షుగర్ కూడా వచ్చేస్తాయి. ఇదిగో ఇలాంటి మూసి మానేస్తే ఎప్పుడు కలుస్తున్నావో చెప్పు. ఎవరు నాటకాలు? ఒరేయ్, డాడ్ ఈవినింగ్ వచ్చేస్తాను. బాయ్. అమ్మా, ఫంక్షన్కి వెళ్తున్నావా? సూపర్ అమ్మా, నువ్వు వెళ్తున్నాయి కదా అక్కడ సందడి. బ్లూ సారీలోనే వెళ్తున్నావు కదా, అద్దరి పోద్దమ్మా. ఒంటరిగా వెళ్తున్నావమ్మా? సరే ఏం చేస్తావులే, నీకు తప్పదు కదా. నాకు రావడానికి 1 గంట పట్టొచ్చు. తోడు కావాలంటే ఎలా? అదే నేను ఎరా ఏదైనా మాట్లాడంటే ఒక చోటు కూర్చొని మాట్లాడలేవా? పర్సనల్గా మాట్లాడంటే అక్కడికి మాట్లాడు, నా దగ్గర కాదు. అదేంటి నా వెనక లింగు లింగు లింగుమంటూ? అమ్మా ఒంటరిగా వెళ్ళావా? ఏ ఎవడన్నా లేపుకెళ్ళిపోతాడా? సస్తాడు లేపుకెళ్ళినవాడు. ఇదిగో చూడు, మీ అమ్మతో మాట్లాడు, తనతో మాట్లాడు, నా చెప్పులో కాదు. రాబోంచేద్దాం. మళ్ళీ ఎక్కడికి? ఇంటి నుంచి క్యారేజ్. ఏం తెచ్చేసావా? వంకాయ కూర. ప్రపంచంలో ఎవరు చేరాది? తీసుకురా. మళ్ళీ బాగుంది అది ఇదని లొట్లే ఎక్కువ ఏంటి? వెళ్ళు. ఇట్స్ నాట్ వర్కింగ్ గీత. ఇద్దరు ప్రేమించే పెళ్లి చేస్తున్నారు కదా, తప్పులు క్షమించి కలిసిపోవచ్చుగా. అంత కష్టం ఏంటో. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎలా సిద్ధు? ఎలా అంటావు? ఏం చేద్దాం సిద్ధు? ట్రైన్ కింద నా తల పెట్టడం ఒక పద్ధతి, లేకపోతే కాళ్ళు చేతులు కట్టుకుని హుస్సేన్ సాగర్ దూకేయడం ఇంకో పద్ధతి. ప్రస్తుతానికి ఈ 2 ఐడియాసే ఉన్నాయి నా దగ్గర. ఎలా ఎలా ఎలా?
కొంచెం గ్యాప్ ఇవ్వు, ఆలోచిస్తున్నాను కదా. సిద్ధు ఛ! గీత గీత ఈడొకడు. నాన్న ఫోటో ఎందుకు కొట్టిన చేసావు? అసలు నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేసిందేంటి? నాకెవరి మీదైనా కోపం ఉంటే నేను అలాగే చేస్తాను. ఆ ఐడియా ఆంటీ కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను. తను హ్యాపీగానే ఫీల్ హలో, నీకు ఆంటీ అయితే నాకు అమ్మ. తనకు న్యాయం జరిగిందని అనట్లేదు, కానీ నాన్న పడ్డ కష్టం ఏంటో వెంటనే తెలుస్తుంది. నీకు తెలుసా, విడిపోయిన తర్వాత అమ్మని ఎవరు వేలేదు చూపలేదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో సింపతి ఎప్పుడు మదర్కే ఉంటుంది. అట్లీస్ట్ అమ్మకి నేనున్నాను, నాన్నకి ఎవరు లేరు. పాప ఒంటరిగానే బ్రతుకుతున్నారు. ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు మీ నాన్నకి సపోర్ట్ చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. ఆంటీ చెప్పింది కరెక్ట్. అందరు మొగాళ్ళు ఒక్కటే. ఏ నాన్న గురించి తెలుసుకో అంటున్నాను అంతే. కొంచెం బుర్ర ఉపయోగించి మాట్లాడు. బుర్ర ఉపయోగించాల్సింది నేను కాదు, నువ్వు. అవును మరి, మాకు బుర్ర లేదు, నీకు మీ నాన్నకి బుర్ర ఉంది. ఫిట్టింగ్ పెట్టాడు కదా. మధ్యలో మా నాన్న ఎందుకంటున్నావు? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఛ! పోవే, దిగి వచ్చింది సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి. ఆయనకేమో పెళ్లి చేసుకోవడానికి అర్హత కావాలి, ఈవిడికి మాట్లాడడానికి అర్హత కావాలంట. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాన్ ఆలోచిస్తుంటే ఓ ఓ ఓ ఓ మేమెందుకు కొట్టుకుంటున్నాం? అమ్మలన్నీ కలపడం మానేసి అమ్మ సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య గొడవ పెట్టేద్దామనే. గీత 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 ఏరా, కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా, జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి తెగిన ఎగిరి బౌండరీ అవుతా ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా. అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో, నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. కామాంధుడా. గీతకెవరో లేరనుకున్నావు కదూ? దివాకర్, గచ్చిబౌలి దివాకర్ ఉన్నాడు రా. నాకు తిక్కరేగిందంటే నిన్ను తఫా తిఫా చటా పుడా టేక్ కేర్. జాగ్రత్త. అంకుల్ ఏంట్రా ఏంట్రా అంకుల్ అంకుల్ జాగ్రత్త. టేక్ కేర్. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా కూటితో కొండెత్తమంటే సరేలే అననా. ఐఎమ్ సారీ సిద్ధు. ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే. గీత, మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్ లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు. అవును, ఆ దివాకర్ గారు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకే అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మమ్మీకి ఫోన్ చేశారు. చేస్తే అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్ లో విలనా? యదవా. వదిలే సిద్ధు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా. ఇప్పుడు అమ్మ నాన్న గురించి ఒక విషయం క్లియర్ అయింది. విడిపోయేటప్పుడు ఒకరినొకరు చాలా బాధ పెట్టి మాటలు అనేసుకుని ఉంటారు. వాటినన్నీ మర్చిపోయేలా చేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ పుట్టేలా చేయాలంటే వాళ్ళిద్దరూ గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా? ఎలా? బండేంట్రా అంత మురిగా ఉంది, తుడుచుకోవచ్చుగా. ఎక్కడమ్మా, ఆ బంగారాజ్ గడికి అసలు టైమే లేదు. ఈసారి కనపడితే తుడిపిస్తాలే. ఏ చూడు, డాడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు, కానీ నేను ఎంత గార్జియస్ గా ఉన్నానంటే క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఈ ఆల్బమ్ ఎందుకు తీసావురా? సర్టిఫికేట్స్ వెతుకుతుంటే దొరికిందమ్మా. హే, ఈ ఫోటో చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అప్పటికిప్పటికి కొంచెం ఒళ్ళు చేసావు అంతే. సరే, నేను స్నానం చేసి వస్తాలే.
గుడ్ న్యూస్, అమ్మ ఆల్బమ్ చూస్తుంది. వెరీ గుడ్. ఆ ఫొటోస్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ స్టోరీని గుర్తుకు తెచ్చుకుని నాన్న ఫేవరెట్ చీరని కట్టుకుని స్లో మోషన్ లో నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రకాష్, ఐఎమ్ సారీ. తప్ప ఆంటీది ఒక్కరితే కాదు. బా ఏదో ఫ్లోలో అన్నానే. ఓయ్, ముందు ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడరా. దాన్ని బట్టే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కరెక్ట్, హోల్డ్ ఆన్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి మీ నాన్నగారికి చూపించు. ఇలాగే వర్కౌట్ అవుతుందేమో. బావా 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 బా సూపర్ ఐడియా బా. ఈ ఐడియా నీ జీవితానికి నీ లైఫ్ నే మార్చేస్తుంది. ఐడియా అంట ఐడియా. బావా మళ్ళీ ఇలా పిలిచావంటే ఇదిచి కొడతా. బావా థూ ఎదవా. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవా ఎదవా. వీటితో మనకు పన్నుండొచ్చు. ఏ బంగారం దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా, దా. రాను. పోనీ ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే. ఇది చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. ఇన్ని మాటల తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. నేను రాను. మానే దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం రానన్నావు. బారన్నావు బారన్నావు. నువ్వు రానన్నావు. నేను అలా అన్నానా? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? దా. మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. హాయ్ డాడ్. హాయ్ కూర్చో. నీకు సపరేట్గా చెప్పాలా? వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏం వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను రా? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొన్న ఏంట్రా అన్నావు నాతో? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా, వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్. ఏ భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. నీ దండం పెడతా వదిలేరా. ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా, నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళు గురించి? సేమ్ టు సేమ్ అంకుల్. బంగారి టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవును కదా. ఎంత పని చేసావురా? ఎవరు చేశారో నాకు తెలుసు. సారీ రా. తూ ఎదవట, తూ ఎదవట. తూ ఎదవట. తూ ఎదవట. తూ ఎదవట. ఇప్పుడు ఇది అవసరమా? గీత, మొన్న నీతో మాట్లాడాక ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గీత. ఇట్స్ ఓకే ఆంటీ. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదేంటి? ఈ రోజు రావచ్చుగా. ష్యూర్ ఆంటీ, వస్తాను. ఓకే బాయ్. గీత, మొన్న నువ్వు చెప్పిన ఐడియా భలే వర్కౌట్ అయింది. ఏది? టిష్ టిష్.